హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్య టు గైడ్. సో రీసెంట్గా 6th క్లాస్ బ్యాక్లాగ్ వేకెన్సీస్, 7th బ్యాక్లాగ్ అండ్ 9th రెగ్యులర్ సిఓకి సంబంధించి చాలామంది అడిగారు. నేను చాలామందికి రిప్లై ఇవ్వలేదు యాక్చువల్లీ. సో కొంచెం డీటెయిల్డ్గా ఒక అనాలిసిస్ చేసిన తర్వాత దీని గురించి చెప్పాలి అనేసి. ఫస్ట్ థింగ్, బ్యాక్లాగ్లో లెస్ వేకెన్సీస్ ఉంటాయి, నేను ఆల్రెడీ చెప్పిన. బట్ స్టిల్ సీట్ వస్తుంది అన్నారు కదా, మరి రాలేదు అని అన్నారు. సో కేటగిరీ వైజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కాలేజ్లో 2 సీట్లు ఉన్నాయి, బీసీడీలో మాత్రమే ఉంది. బీసీఏ వాళ్ళకి ర్యాంక్ ఎక్కువ వచ్చింది, బీసీబీ వాళ్ళకి ర్యాంక్ ఎక్కువ వచ్చింది. ఓకే, అంటే మంచి ర్యాంక్. బట్ స్టిల్ కూడా తీసుకోలేదు అనుకోండి, ఎందుకంటే ఆ రిజర్వ్డ్ కేటగిరీ అనేది బీసీడీ కాబట్టి బీసీడీ తోటే ప్రిఫర్ చేస్తారు. ఓకే, ఆ కేటగిరీ ఏంటి అనేది అయితే నేను చెప్పలేను. బట్ నార్మల్గా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అయితే ఇట్లా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థింగ్, సిఓఎస్లలో మంచి ర్యాంక్ వచ్చినా రాలేదు ఎందుకు అని అడుగుతున్నారు. సిఓఎస్లలో చాలా కాంపిటీషన్ ఉంటుంది. అసలు ఇంతకు ముందుకైతే విపరీతంగా కాంపిటీషన్ ఉండదు. ఇప్పుడు ఎట్లుందనేది నాకు తెలీదు. చాలా హ్యూజ్ కాంపిటీషన్ ఫర్ సిఓఎస్ అండ్ గౌల్దొడ్డి. గౌల్దొడ్డిలో సీట్ రావాలన్నా, సిఓలో సీట్ రావాలన్నా బాగా చదివే వాళ్ళకి వస్తుంది. నేను సిఓలో చదువుకున్నప్పుడు చెప్తున్నాను. సో అప్పుడు కూడా చాలా హ్యూజ్ కాంపిటీషన్ ఉండేది. ఆ ఎంట్రన్స్ రాసేది అప్పుడైతే. ఇంకా ఇప్పుడన్నా కొంచెం మెరిట్ బేస్డ్, అంటే లైక్ ఎగ్జామ్ లేకుండా తీసుకుంటున్నారు ఈసారి అయితే. ఓకే, కానీ అప్పుడైతే కంప్లీట్గా ఎంట్రన్స్ రాసి అందులో మెరిట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే సీట్లు ఇచ్చేది. అండ్ ఓవరాల్గా తెలంగాణలో ఒక్క సివై మాత్రమే ఉండేది. ఇప్పుడు మనకి డిస్టిక్కి కొన్ని అలాట్ చేయడం జరిగింది. కానీ ఎంతైనా కరీంనగర్ సివైలో రావడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది అండ్ మంచి ఎఫర్ట్స్ పెడితేనే వస్తుంది. సో మీ ర్యాంక్ ఏంటి అనేది మీరు కింద కమెంట్ చేయండి, దాన్ని బట్టి మరి వస్తుందా రాలేదా అనేది నేను చెప్తాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఏదైనా డిస్క్రిపెన్సీస్ అంటే లైక్ మాకు ఇది కరెక్ట్గా జరగలేదు అని అనిపిస్తే డిఎస్ఎస్ భవన్ మనకి మసబ్ ట్యాంక్ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే సిఓఎస్కి సంబంధించి కానివ్వండి, గురుకులానికి సంబంధించిన ఏదైనా కూడా మనకి సెక్రటరీ ఆఫీస్. ఇంతకుముందుకు ప్రవీణ్ సార్కి సంబంధించి ఎవరైనా మీట్ అవ్వాలన్నా, లేకపోతే ఏదైనా అప్పీల్ చేసుకోవాలి అన్నా కూడా డిఎస్ఎస్ భవన్కి వెళ్తారు. మసబ్ ట్యాంక్ దగ్గర ఉంది. సో మీరు వెళ్ళి ఇట్లా మాకు సీట్ రాలేదు, మరి మాకు మంచి ర్యాంక్ వచ్చింది, ఎట్లా అని అప్రోచ్ కావాలి అని మీరు తెలుసుకోండి. ఓకే, అదొక అంటే లైక్ రిక్వెస్ట్ లాగా చేసుకోండి. లేదు అంటే స్పాట్ అడ్మిషన్స్ కోసం వెయిట్ అయినా చేయండి. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. నేను నాకు తెలిసినంత వరకు నేను ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశాను, మీకు చెప్తున్నాను కూడా. లేదు అంటే మీరు కాంటాక్ట్ నెంబరు, హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి కదా, హెల్ప్ లైన్ అయినా రీచ్ అవుట్ అవ్వండి. సెకండ్ ఫేజ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. సివైస్లలో అయితే నేను కన్ఫర్మ్గా చెప్పలేను, బట్ మ్యాక్సిమం ఓకే, ఒక సెకండ్ ఫేజ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే వచ్చిన పిల్లలలో ప్రైవేట్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలామందికి రెసిడెన్షియల్స్ నచ్చవు. సో అక్కడ డైలీ అంటే డే స్కాలర్ లైఫ్కి అలవాటు పడిపోయి వాళ్ళు జాయిన్ అవ్వరు కాబట్టి ఆ సీట్లు మనకి ఉంటాయి. ఆ సీట్లు వేరే స్టూడెంట్స్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకి మ్యాక్సిమం ఫిలప్ అయ్యేటట్టే చేస్తారు, సీట్స్ని వేకెంట్గా అయితే పెట్టరు. సో అందుకోసమని ఇస్తే ఓకే. నెక్స్ట్ 7th రెగ్యులర్కి సంబంధించిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చినాక చూద్దాము. ఇప్పుడైతే ప్రజెంట్ బ్యాక్లాగ్కి సంబంధించి మీరు ఒకవేళ మంచి ర్యాంక్ ఉండి మెరిట్ ఉంది, మాకు సీట్ రావాలి అనుకుంటే జస్ట్ గివ్ ఏ ట్రై, మీరు రిక్వెస్ట్ పెట్టుకోండి. ఇంకొకటి, ఇంటర్మీడియట్ నోటిఫికేషన్ని మిస్ చేసుకోకండి. ఓకే, అండ్ టీఎస్ఆర్జేసీకి కూడా చాలా తక్కువ అప్లికేషన్స్ వచ్చినాయి కంపేర్ టు లాస్ట్ ఇయర్. సో టీఎస్ఆర్జేసీ స్టూడెంట్స్ కూడా మంచిగా ప్రిపేర్ కావండి. అండ్ కార్పొరేట్ అడ్మిషన్స్ని అస్సలు మిస్ అవ్వకండి. 10th క్లాస్ రిజల్ట్స్ ఇవాళ ఆల్రెడీ డిక్లేర్ అయినాయి కదా. డిఆర్డిఏ నోటిఫికేషన్ అంటే చాలామందికి ఐడియా ఉంటుంది. సో డిఆర్డిఏ నోటిఫికేషన్ మీరు అప్లికేషన్ చేసుకోండి. టీఎస్ ఈపాస్ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్స్ చేసుకోవడం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.